ఎలాంటి అకాల పరిస్థితులు ఏర్పడ్డా రైతు పండించిన చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా కృషి చేస్తామని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, దుబాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి అన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 రూపాయలు, సాధారణ రకానికి 2369 రూపాయల మద్దతు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పాలక మండలి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్తో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ప్రతి రైతు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించాలన్నారు. ప్రభుత్వం సన్నాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించడం జరిగిందని, ప్రతి రైతు కూడా సన్నాలపై మొగ్గు చూపి ప్రభుత్వం అందజేస్తున్న బోనస్ను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెన్నెల విజయ్ కుమార్ రెడ్డి, దుబాక ఏపీఎం రామకృష్ణ, సిసి పరశురాములు, ఏఎంసీ డైరెక్టర్లు మట్ట కిషన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శుభ సందర్భంగా రైతులకు మరియు ఏఎంసీ చైర్మన్ గారికి మరియు డైరెక్టర్ల గారికి, మా గ్రామ కార్యదర్శి గారికి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ రైతులకు, రైతు పరస్పర సొసైటీ డైరెక్టర్లకు, సీనియర్ రైతులకు, హమాలి కార్మికులకు, వివోలకు, ఐకేపీ సిఏలకు, ఏపీఎంలకు అందరికీ నా హృదయపూర్వక ఈరోజు మార్కెట్ను మనం ప్రారంభించుకోబోతున్న శుభ సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రైతులకు గిట్టుబాటు ధర తప్పకుండా కల్పించే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి మేము స్వాగతిస్తున్నాం. ధాన్యం ఒకవేళ రైతులు అకాల సందర్భంలో ప్రకృతి విక్రయిస్తే నష్టం జరిగినా కానీ గింజను తప్పకుండా కొనుగోలు చేసే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతుల ధర గిట్టుబాటు ధరను దళారీ వ్యవస్థ పెట్టకుండా ప్రభుత్వం నిర్ణయించిన దానికి కట్టుబడి ఉండే విధంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్గా రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాక మండలంలోని 14 గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లను ఓపెన్ చేయడం జరుగుతుంది. ముందుగా పద్మనాంపల్లి, ఇప్పుడు తిమ్మాపూరు అయిపోయిన తర్వాత అప్పనపల్లి, మిగతా గ్రామాలు కూడా స్థానిక సర్పంచులతో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి మద్దతు ధరకే రైతులు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకోవాలి, దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే సన్న రకాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా దొడ్డు రకం కాకుండా సన్న రకం పండించినట్టయితే క్వింటల్కు 500 రూపాయల బోనస్ అయితే ఇస్తుంది. కాబట్టి రైతులు కూడా ప్రత్యామ్నాయంగా సన్న సాగును ప్రోత్సహించాలి. ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సన్న వరిని ప్రోత్సహించినట్టయితే ఇప్పుడు మనం సన్న బియ్యమే ఇస్తున్నాం కాబట్టి మనకు కూడా అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తాం.